వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొన్న మహంకాళి టెంపుల్ దగ్గర జోగినులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. అలాగే వివిఐపీలను పట్టించుకున్నారు కానీ జోగినులకు అసలు సరైన మర్యాద కూడా చెయ్యలేదు. అలాగే రంగం భవిష్యవాణి కూడా ఇక అసలు చాలా వరకు తన విగ్రహం ఏర్పాటు చేస్తా అన్నారు, ఇప్పటి వరకు చెయ్యలేదు. అలాగే తనని ఎన్నో విధాలుగా కొంతమంది వేధిస్తున్నారు. అండ్ ప్రజలకి భారీ స్థాయిలో ఈసారి వర్షాలు పడి అగ్నిగుండంలాగా తయారవుతుంది రాష్ట్రం అన్నట్టు కూడా కొన్ని విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. బట్ రంగం భవిష్యవాణి చెప్పింది ఎంతవరకు నిజం అవ్వబోతుంది అనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జోగిని రాధిక గారు ఉన్నారు. రాధిక గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో బాగున్నారా అండి? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. అండ్ మొన్న మహంకాళి టెంపుల్లో చూసాం జోగినులకు సరైన మర్యాద ఇవ్వట్లేదు ప్రభుత్వం అని. లాస్ట్ టైం లో కూడా ఈ విధంగానే జరగడం అనేది కూడా జరిగింది. సో ఏం జరిగిందండి ఆ రోజు ఇష్యూ? మీరు కూడా అక్కడనే ఉన్నారు కదా. మళ్ళీ మీరు ఏదైతే క్వశ్చన్, అది మళ్ళీ రాంగ్ క్వశ్చన్. ప్రభుత్వం కాదు, అక్కడ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇబ్బందులు అయినాయి అన్నమాట. ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని బాగానే చేసింది, కానీ ఎవరైతే అక్కడ పోలీసు వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళకి డ్యూటీలు చేస్తారో వాళ్ళకి అక్కడ మేము వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అయితే ఎండోమెంట్ ఆఫీస్ లో మీటింగ్లు అవి అన్ని పెట్టి మీకు మంచి క్యూ లైన్లు అవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పాలి. ఎందుకంటే మేము మీటింగ్లని అవ్వని ఒక 15 రోజుల నుంచి ఎక్కడికి రమ్మన్నా మేము వెళ్ళి మీటింగ్లు అటెండ్ అయినాం. ఆడికి పోయినాక కొంచెం రెస్పాన్సిబిలిటీ అంత సరిగ్గా లేకుండే. సో మేము చాలా ఇబ్బందులు పడి అవకతవకలు పడి బోనాలు అమ్మవారు సమర్పించడం జరిగింది. ఇంకొకటి, మీరు లైవ్ అంటున్నారు కాబట్టి మాతో పాటు ఎవరైతే వేరే వాళ్ళు చాలా మంది వచ్చారో వాళ్ళ బోనాలు కూడా పడిపోవడం జరిగింది. కొంతమంది ఒడిబియాలు పడిపోయినాయి. అయితే మేము దానిపైన మేము కొంచెం ఈ ఇష్యూని సీరియస్ చేసినాం తప్ప ప్రభుత్వం పైన కానీ పర్సనల్ గా ఎవరి మీద మాకు పర్సనల్ గ్రడ్జ్ లేదు. అలాగే ఇంకా నేను చెప్పాలంటే ఎండోమెంట్ ఆఫీసర్ శైలజ రామయ్య గారి, మహంకాళి టెంపుల్ ఈవో మనోహర్ రెడ్డి గారేంటి, మళ్ళీ మా కోసం ఒక నోడల్ ఆఫీసర్ వేశారు హేమావతి గారిని. వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగానే ట్రీట్ చేసిర్రు. కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చింది పోలీస్ వాళ్ళతో. మా కోసం ఒక మోనికా ఎస్ఐ అని చెప్పి ఆమెను కూడా పెట్టిరు, కానీ ఆమె అందరికి ఒక టైమింగ్ ఇచ్చారండి, 1 నుంచి 3 వరకు. ఒక్క ఎస్ఐ ఎంత మంది ప్లేసెస్ కి వెళ్ళి రిసీవ్ చేసుకొని తేగలదు. అయినా అక్కడ మెయింటెనెన్స్ అది అంత కరెక్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. కానీ అక్కడ ఈఓ గారి మాట గాని నోడల్ ఆఫీసర్ హేమావతి గారి మాట కూడా అక్కడ ఎవరు వినడం లేదు. అంటే ప్రభుత్వంది ఏం మిస్టేక్ కాదు, కానీ కాకపోతే అక్కడ పోలీసు వాళ్ళదే అరాచకాలు ఎక్కువ ఉండే. నూకడం, దొప్పడం, రోప్స్ లో గానీ వాళ్ళ మెయింటెనెన్స్ దాని లైన్స్ లో కరెక్ట్ గా పంపించకుండా జనాలందరూ ఒకటేసారి అలా వచ్చినట్టు, ఒక సముద్రం అలా ఎలా వస్తుందో అలా ఒక 50 మందిని 100 మందిని ఒకటేసారి వదలడం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాము. దానికోసమే మేము చేసాం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు. ఎవరేమన్నా అమ్మవారికి మేము వదిలేస్తున్నాము. మేము కేవలం భక్తి భావనతో మేము ఆ అమ్మవారికి బోనాలు సమర్పించుకునే దాంట్లో మేము ఎంత నియమ నిష్టలతో ఉపవాసాలతో అమ్మవారి చెంత చేరేదాకా మేము ఆ డప్పు చప్పులలో ఆ బోనాలు అంతంత బరువు ఎత్తుకొని లయబద్ధంగా ఆడుతూ అమ్మవారి గుడి చేరేదాకా మేము ఎలా ఉంటామో అది మాకు తెలుసు. అక్కడ మేము మంచినీళ్ళు కూడా తాగకుండా పొద్దున్నే బయలుదేరాం మేడం. కానీ అక్కడ పోయినాక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఓకే అండి. అండ్ భవిష్యవాణి ఈసారి అంటే కొంతవరకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాటలు ఉన్నాయి. అండ్ ఎంతవరకు నిజం కాబోతుంది అనుకోవచ్చు భవిష్యవాణి అంటే ఆమె చెప్పింది సకాలంలో ఏడాది మొత్తం ఏదైతే జరుగుతుందో భవిష్యవాణి ద్వారా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవంలో ఆ రంగం కార్యక్రమంలో అవివాహిత మహిళ ఎవరైతే స్వర్ణలత ఉందో ఆమె ఒక ఒరాకిల్ మాతాంగి, ఆమె ఏదైతే వినిపిస్తుందో కంపల్సరీగా ఏడాది మొత్తం అన్ని జరుగుతాయి. ఇంకా అమ్మవారు కూడా ఈసారి చాలా ఆగ్రహించినట్టుగానే ఆమె సంకల్పించింది. ఎందుకంటే ఆమెకి మేము కదండి ఈ పండగకు అలంకరణ, మేం కదండి బోనాలు చేస్తేనే కదా ఆ బోనాలు అవన్నీ మేము తీసుకెళ్తే ఆ పండగ వాతావరణం మేము కదా అక్కడ అంతా క్రియేట్ చేసింది. చెప్పండి.
మా వల్ల కదా అక్కడ ఏదైనా జరిగేది. ఆ ఉత్సవంలో మాదే ముఖ్య పాత్ర కదా. మరి మమ్మల్ని అలా చేస్తే ఎలా? పోలీస్ వాళ్ళని మేము పోలీస్ వాళ్ళని తప్పుపడుతున్నాం. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పాట్లేంది ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా మీటింగ్లు ఎండోమెంట్ ఆఫీస్ లో కూర్చోబెట్టి మాట్లాడలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకే జోహార్ చెప్పాలి. అమ్మవారు శాంతించాలంటే అంటే భవిష్యవాణిని కొంతవరకు మనం ఈ చేయాలన్నా ఏం చేస్తే బాగుంటది అంటారు? అమ్మకు మంచి నీళ్ళ శాఖలు, అమ్మవారికి మళ్ళీ నైవేద్యాలు కానివ్వండి, అమ్మవారికి అన్ని కొన్ని శాంతి పూజలు అవి ఇవి చేయాల్సి వస్తుంది. అలా చేస్తే అమ్మ శాంతించి కొంచెమన్నా మనకు అందరికి ఆమె ఏదన్నా ఉగ్ర రూపం ధరించకుండా మనం సేవ్ అయ్యే ఒక ఇది ఉంది. ఎందుకంటే పెట్టాలి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అమ్మవారి విగ్రహం అది ఏళ్ళ నుంచి ఉంది. అమ్మనే మరి ఆమె అలా ఎలా ఆమె ఇష్టానుసారంగా ఆమె మరి వేరే ఉత్సవ విగ్రహం కాదండి, స్వయంభూ అది ఏదైతే విగ్రహం ఏదైతే తెచ్చి పెట్టిరో దాన్ని జరిపి మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టాలని అంటున్నారు. మరి అది పెట్టరా కొన్ని ఇయర్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది ఆ రంగంలో. మరి 6-7 ఏళ్ల నుంచి అయితే ఈ మాట వినిపిస్తుంది. మరి సార్ పెట్టరా అని తెలీదు. అమ్మవారిని కూడా ఉజ్జయిని నుంచి ఇది సురటి అప్పయ్య గారు తెచ్చి పెట్టారు. అదేదో అపూర్వ కాలంలో కొన్ని ఇయర్స్ కింద. మరి ఇప్పుడు ఎలా పెడతారు ఏంది అనేది ఇంకా ఆ టెంపుల్ బోర్డ్ మెంబర్స్ కి కానీ కమిటీ మెంబర్స్ కి కానీ ఈ రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి ఎలా చేస్తారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. అమ్మవారు అయితే అడుగుతుంది ప్రతి ఏటా నా విగ్రహం పెద్దది కావాలి, నన్ను మార్చాలి అని. మరి ఈసారి ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయో లేదో అంత కన్ఫర్మ్ గా అయితే తెలియదు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ జోగినీలు ఏమంటున్నారంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టించుకోవట్లేదు, కోఆర్డినేషన్ మిస్టేక్ వల్లనే ఇదంతా జరిగింది. అండ్ భవిష్యవాణి చూస్తే నిజంగా అమ్మవారు ఉగ్రరూపం అయితే దాల్చింది. అండ్ దీనికి సంబంధించి శాంతి యజ్ఞాలు కనుక చేసని కొంతవరకు పరిహారం ఉండే ఛాయిసెస్ ఉన్నట్టు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చూడాలి మరి ఈ సంవత్సరం ఎలాంటి వార్తలు కావచ్చు, ఏం జరుగుతుంది అనేది వెయిట్ చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.